ఫ్రెండ్స్, చాలామంది ఎక్స్పీఎస్ 10 కొని ఎక్స్పీఎస్ 10ని అమ్మేస్తున్నారు. ఎందుకు అమ్మేస్తున్నారు అంటే కారణం, వాయిస్లన్నిటినీ ఒక సౌండ్ అడ్జస్ట్ చేయడం రాక. సో మనకు తెలియదు కనుక దాన్ని మనం అమ్మేస్తున్నాం. సో అది నేను తెలియజేయడానికి నేను ఇష్టపడుతున్నాను. బోర్డు అయితే సూపర్, కానీ ఒక్కో సౌండ్ ఎక్కువ ఒక్కో సౌండ్ తక్కువ వచ్చేస్తూ ఉంటుంది. సో ఇప్పుడు వాటన్నిటిని కూడా కంట్రోల్ చేసి చూపిస్తున్నాను. చూడండి సార్, ఇది ఫస్ట్ బ్యాంకు. నెక్స్ట్ 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 4, తర్వాత 5, తర్వాత 6, తర్వాత 7, తర్వాత 8, తర్వాత 9. అన్నీ సమానంగా వచ్చినాయి కదా. ఎందుకంటే మనం దీనికి గేట్ వేసాం అన్నమాట. అంటే వాల్యూమ్కి మనం వాల్యూమ్ అన్నీ కూడా ఇంత దాటి రాకూడదు అనేసి అవుట్పుట్ గెయిన్లోకి వెళ్ళి అవుట్పుట్ గెయిన్ మనం తగ్గించేసుకొని, ఇక్కడ అవుట్పుట్ గెయిన్ తగ్గించుకొని ఓవర్ రైట్గా చేయగలిగితే సో మనకి చాలా ఈజీ అండి, పెద్ద కష్టమేం కాదు. సో ఇప్పుడు నేను చూపిస్తా చూడండి. ఇక్కడ నేను దానికోసం నేను ఏం చేస్తున్నానంటే మెనూ బటన్ నొక్కుతున్నాను. మెనూ బటన్ నొక్కాను కదండి, సిస్టమ్ ఉంది కదా. తర్వాత నెక్స్ట్ ఏం చేస్తానంటే ప్యాచ్ ఎడిట్, ఎఫెక్ట్ ఏదో వస్తూ ఉంటాయి. మనకి అవన్నీ అవసరం. మనకు కావాల్సింది ఏంటంటే స్కేల్ అవుట్, యూటిలిటీ, డెమో, వర్షన్ ఏవో వస్తూ ఉంటాయి. ఇవన్నీ మనకు అనవసరం. సిస్టమ్ అన్నది ఎంటర్ చేసండి అంతే, ఇంకేం అవసరం లేదు. సిస్టమ్ దగ్గరికి వచ్చిన తర్వాత ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొట్టిన తర్వాత ఆర్డర్, తర్వాత సౌండ్, అవుట్పుట్ గెయిన్ అన్నది చూడండి. అది నేను ఇక్కడ +1 dB పెట్టి, మనకి ఇక్కడ ఎక్కువ ఉంటుంది. మీకు +16, +32, +12, +13 అలా ఉంటుంది. దాన్ని మైనస్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, నేను +1లో ఉంది కదా, అలా దాన్ని మనం ఇది నొక్కామనుకోండి 0 అయిపోయింది. ఇప్పుడు +1 అయింది. ఇంకా పెంచుకున్నాను +2, +3, +4, +5. నేను తగ్గించాను, +1 ఉంచాను. +1 ఉంచిన తర్వాత ఇక్కడ మనం ఏం చేసామండి, షిఫ్ట్ పట్టుకొని ఎంటర్ కొట్టాం. షిఫ్ట్ పట్టుకొని రైట్ అనేది నొక్కండి. షిఫ్ట్ పట్టుకొని ఎంటర్ కావాలి. షిఫ్ట్ పట్టుకొని మెయిన్ కొడితే కంప్లీట్ అని వచ్చేస్తుంది మనకి. ఇక్కడ షిఫ్ట్ పట్టుకొని ఇక్కడ రైట్ బటన్ అని చూడండి, రైట్ బటన్ ఇది షిఫ్ట్ ఏమో, ఇది షిఫ్ట్, ఇది పట్టుకొని ఇది రైట్ కొడితే రైట్ అయిపోద్ది. ఇంకా అప్పుడు అన్నీ కూడా ఒకటే సౌండ్ ఉంటాయండి. ఓకేనా.